కాటికి కాలు చాచుకున్న తాతయ్యని చంపడానికి ఎవడు ట్రై చేశాడు? హలో, ఏంటి సార్, ఎవరు ఎందుకు అటాక్ చేశారో తెలుసుకోకుండా ఎందుకు వాళ్ళని వదిలిపెట్టారు? నేను డీసీపీతో మాట్లాడతాను. పర్వాలేదు, వదిలేనన్నా. ఎందుకు అందరూ టెన్షన్ అవుతున్నారు? నాకేమీ కాలేదుగా. నాన్న, మీకు ఇదంతా తెలీదు, ఊరుకోండి. అందరూ రండి, నాన్న రెస్ట్ తీసుకొని ఇవ్వండి. నమస్తే సార్. సార్, తాతయ్య, నేను చెక్ చేశాను. రసం పౌడర్లో కాస్త ఉప్పు ఎక్కువగా ఉన్నట్టుంది. నువ్వు చెప్పింది కరెక్టే. ప్రొడక్షన్కి పంపే ముందు చెక్ చేయండి. ఓకే సార్. ఏంటి నాన్న, నువ్వు వాళ్ళని చావు దెబ్బలు కొట్టావే? అయ్యగారు, ఒకే కాయిన్ లోని రెండో మొహం. హే మదర్ ఇండియా. సరే నాన్న, సరే. ఆ తారక్, మన రవీంద్రని చూసావా? పోలీసు వాళ్ళని ఎలా బెదిరించాడో. నాకేదైనా అయితే వాడు అస్సలు సహించలేడు. నా కొడుకున్నా కూడా ఖచ్చితంగా తనలాగా చూసుకునేవాడు కాదు. తారక్, నీకొక విషయం తెలుసా? తాతయ్య, మీ సీక్రెట్. ప్రతి సంవత్సరం మేము పుట్టినరోజు కోసం తాతయ్య మీకోసం కొత్త బట్టలు కొని పెడతారు. చూడండి. ఆడపిల్ల పుడుతుంది అనుకున్నాను. ఇది చూడండి. ఈ సంవత్సరం ఇది వేసుకుని చూడండి. ఏం కొడుతుందా? ఇది ఇంత లూజ్గా ఉంది. ఉండేది ఒక్కడు. సరసమ్మ బాగా వండి పెడుతుంది, నువ్వు తిని లావుగా ఉంటావు అనుకున్నాను. అచ్చరే గాని ఎయిర్పోర్ట్లో మీరు నన్ను ఎలా కనిపెట్టగలిగారు? దుస్తుల్ని బట్టి చెప్పాలా? రక్త సంబంధమే చూపిస్తుంది. నా కొడుకు నా కలల్ని నెరవేర్చలేదు. నువ్వైనా ఈ బాధ్యత తీసుకో. భలే చెప్పారు తాతయ్య. ఒక్కసారి రక్తం ఇచ్చి ప్రాణం కాపాడిన వాళ్ళు రక్త సంబంధీకుల కంటే ఎక్కువ తాతయ్య. కానీ చట్ట ప్రకారం వారసుడు కావాలంటే, రక్తం పంచుకు పుట్టిన వాడే కావాలంటే ఎలా? అది అలా కాదు నాన్న. చూడండి, తాతయ్య ఆస్తి మనవడికి, తండ్రి ఆస్తి కొడుకని కాకుండా ఉంటే మన దేశం ఎప్పుడో బాగుపడేది. ఎప్పుడైతే రసం పొడిలో ఉప్పు ఎక్కువగా ఉందని ఈ అమ్మాయి కనిపెట్టిందో, నేను ఆ క్షణమే డిసైడ్ అయ్యాను.
స్నేహ మేడమే యాక్చువల్లీ మీ కంపెనీకి నెక్స్ట్ ఎండి, నేను కాదు. కదల మేడం, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. మీరు రెస్ట్ తీసుకున్న తాతయ్య, నేను మళ్ళీ వచ్చి కలుస్తాను. ఆ, 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 తాతయ్య మీరేం వరి అవ్వకండి, తారక్ని నేను ఒప్పిస్తాను. నా మనవడు గురించి నువ్వేమనుకుంటున్నావు? అనుకోవడానికి ఏముంది తాతయ్య, డారింగ్ గా ఫైట్ చేస్తారు, స్మార్ట్ అండ్ డైనమిక్ గా ఉన్నారు, పెద్దవాళ్ళకి మర్యాద ఇస్తున్నారు, మొత్తానికి కంప్లీట్ మ్యాన్. వాడికి మన కుటుంబంలో ఓ మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయాలి. అంతే కదా తాతయ్య, విషయం తెలిసిందంటే వరుసగా అమ్మాయిలు వచ్చి నిలబడతారు, ఆయన్ని ఎవరైనా పెళ్లి చేసుకుంటారు తెలుసా. ఉమ్, నువ్వు హా? నువ్వు చేసుకుంటావా? తాతయ్య వాడొచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. వాడేదైనా ఓపెన్గా మాట్లాడాడు అంటే అది నీ దగ్గర మాత్రమే. వాడెక్కువగా స్పందించేది కూడా నీ దగ్గరే. వాడి నాన్న విషయంలో జరిగిన కన్ఫ్యూషన్ వీడి విషయంలో జరగకూడదని నేను వాడిని అడిగాను. అందుకు వాడు నేనెవరినీ ప్రేమించలేదు, చేసుకుంటే ఒక మంచి తెలుగు అమ్మాయినే పెళ్లి చేసుకుంటానన్నాడు. నీకంటే మంచి తెలుగు అమ్మాయి ఎక్కడ దొరుకుతుంది? ఊరుకోండి తాతయ్య. నేను నిన్నే అడుగుతున్నాను, నా ప్రశ్నకి సమాధానం. తాతయ్య పాలు నడిగినప్పుడు ఆవునిస్తే సంతోషంగా ఉంటుంది, అలాంటప్పుడు కామధేనువుని ఇస్తే ఇంకెలా మాటలొస్తాయి? వన్ సెకండ్. సిచ్యువేషన్ బాగా టెన్షన్ అవుతున్నప్పుడు నువ్వు చాలా చక్కగా హ్యాండిల్ చేస్తావు. ప్రతి ఒక్క ఫ్యామిలీలో టెన్షన్స్, ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి, అవన్నిటిని మేనేజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇదంతా మన దేశంలోనే జరుగుతుంది బై ద వే. అందరి సంతోషమే నా సంతోషం. వన్ సెక్. ఎవడి పిల్లాడు మన ఇంటి ముందు కూర్చుని ఏడుస్తున్నాడు? రే, నువ్వెవడ కొడుకురా? ఎందుకు ఏడుస్తున్నావు? అరే ఏమైంది నాన్న? మిడ్‌టర్మ్ ఎగ్జామ్ లో మార్క్స్ చాలా తక్కువగా వచ్చాయి. అయ్యో డాడీ ఈ రిపోర్ట్ కార్డ్ లో సైన్ చేయలేదు. అయ్యో పాపం. అందుకే స్కూల్లో కొట్టారు. ఏంటి, స్టూడెంట్ ని కొట్టారా? ఇది ఘోరాపరాధం. పదర స్కూల్కి వెళ్దాం. మీరా, మీరు రావడం మంచిదైంది, కూర్చోండి. ఎదురుగా కూర్చోడానికి నేను స్టూడెంట్ నా, లేక నీ పక్కన కూర్చోడానికి నీ మొగున్నా? నీ ఒళ్ళో కూర్చోడానికి నీ కొడుకునా? కాస్త మర్యాదగా మాట్లాడండి. ఎవరికే మర్యాద ఇవ్వాలి? పిల్లల్ని తల్లిదండ్రులు కొడితేనే క్రైమ్. అలాంటప్పుడు పిల్లల్ని హెరాస్ చేసి మెంటల్లీ టార్చర్ చేస్తున్నారా? సార్ కాఫీ తీసుకురారా. ఓకే. రే, ఎక్కడికి వెళ్తున్నా? ఆగరా నువ్వు. చూడండి, మీరు నా స్టూడెంట్ నాన్నని ఊరుకుంటున్నాను. ఎవడే నాన్న? నీకు నాన్న, వీడికి నాన్న. పాపం వాళ్ళమ్మ ఎవరిని పెళ్లి చేసుకుందో ఏమిటో. గొర్రె ఒకటే కానీ కసాయిలు మాత్రం ముగ్గురు. ఇప్పుడు చూడు నా పవర్ ఏమిటో. మేము స్టూడెంట్ ని అసలు కొట్టలేదు, కావాలంటే వాడిని అడగండి. మీ నాన్నకు వీడియో ఎక్కడి వరకు చూపించావురా? రిపోర్ట్ కార్డ్ లో సైన్ తీసుకోవడం కోసం నీ పెళ్లి వరకు చూపించి ఆపేసానమ్మా. దయచేసి క్షమించండి. ఇంకా నయం, ప్రిన్సిపల్ని కొట్టకుండా వదిలేశాడు. ఫ్రంట్ను చూసి మోసపక్కండి సార్. ఒక్క నిమిషం.